ఏదైతే 34% రిజర్వేషన్ అని మేము ఏదైతే చెప్పామో దాన్ని కట్టుబడి ఉన్నాం. దాన్ని చేసే విధంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేది ఒక మాట కాదు, ఒక హామీ కాదు. దాన్ని నిలబెట్టుకున్న ఘనత, నిలబెట్టుకున్న దాఖలాలు ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయి. గతంలో చూసాం, ఇప్పుడు చూసాం. ఈ రోజు బీసీ సాధికారకైనా లేకపోతే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసమైనా పనిచేసిన పార్టీ, లేకపోతే వాళ్ళకి రాజకీయంగా అయినా నాయకులుగా అయినా, లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు పనిచేస్తున్న బీసీల్లో ఉంటే ఆ బడుగు బలహీన వర్గాల్ని బయట తీసుకొచ్చిన ప్రభుత్వం ఘనత తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి కళాఖండిగా చెప్తున్నాం. ఎందుకంటున్నాండి ఈ మాట రాజు గారు, మీరు ఒకసారి హిస్టరీకి వెళ్ళి చూసుకుంటే, బ్యాక్ వెళ్ళి చూసుకుంటే కూడా బీసీ సాధికారత కోసం లేకపోతే బడుగు బలహీన వర్గాల కోసం బీసీలకి సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో 1987లోనే తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% ఆ రోజు అనౌన్స్ చేసి అలాగే బీసీలందరినీ ఈరోజు చట్టసభలో కూర్చోబెట్టింది ఘనత. అలాగే 1997లో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే దాన్ని తీసుకొచ్చి 20% ఉన్నదాన్ని 34%కి పెంచి బీసీలని అంటే దగ్గర ఈరోజు లోకల్ బాడీల్లో లేకపోతే చట్టసభల్లో అయినా కూడా బీసీలని సమన్యాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కుతుంది. ఈ రోజు ఎలా ఉందంటే పరిస్థితి, గతంలో అధికారంలో 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 34% రిజర్వేషన్ ఉన్నదో దాన్ని తీసుకొచ్చి 24.5%కి డిక్రీజ్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి అన్యాయం చేశాడని చెప్పి నేను చెప్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆయన చేసిన ఈ డెసిషన్ వల్ల, ఆయన తీసుకునే డెసిషన్ వల్ల గత ఎలక్షన్ లో దగ్గర 16,800 మందికి పైగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎలక్ట్ కావాల్సిన వాళ్ళు పాపము బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల. సో ఆ రకంగా ఏంటంటే బీసీల సాధికారకత్వం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇంకో పాయింట్ ఇక్కడ చెప్పాలి రాజు గారు, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈయన తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల ఏదైతే 34% నుంచి 24.5%కు తీసుకొచ్చిన దానివల్ల చట్టసభల్లో వాళ్ళకి గుర్తింపు తగ్గిపోవడంతో పార్టీ ఈరోజు బీసీలకి అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు అది వైఎస్ఆర్సీపీ అని చెప్తాం. ఈరోజు చట్టసభల్లో వాళ్ళకి కావాల్సిన మెజార్టీని తగ్గించినారు. అలాగే స్థానిక సంస్థల్లో నేను చెప్పినట్టు 16,800 మందికి అన్యాయం చేసినారు. అలాగే ఈరోజు బీసీలకి ఏదైతే ఈరోజు వాళ్ళ హక్కులు ఉన్నాయో, వాళ్ళ అధికారత కోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిందో వాటన్నిటికి కూడా ముళ్ళు పొడిచే విధంగా గత ప్రభుత్వం పనిచేసిందని చెప్పి ఈరోజు మనకు అర్థమవుతుంది. ఇంక ఇక్కడ గతంలో మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు లాస్ట్ 2 years లో దీనివల్ల ఇప్పుడు బీసీల కోసం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. 34% రిజర్వేషన్ తో పార్టీ ఈరోజు మేము ఇస్తున్న స్కీమ్స్ లో ఒకసారి చూస్తే లబ్ధిదారుల లిస్టు చూస్తే రాజు గారు దగ్గర 1,17,00,000 మంది కుటుంబాలకి ఈరోజు బీసీలకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా దగ్గర 32,500 కోట్లకు పైగా ఈ రోజు బీసీల కోసం సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ రకంగా ఏంటంటే చట్టసభల్లో కూర్చోబెట్టడం అయినా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి పోటీ చేయడానికి 34% బిల్లు పాస్ అవడమైనా, అలాగే ఈ రోజు లబ్ధిదారులు ఏదైతే స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఉంది. మేము బీసీ సాధికారత లేకపోతే బీసీల బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తామని చెప్పి మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించిన ఘనత, బీసీల సాధికార కోసం పనిచేసిన ఘనత కేవలం కూటమి ప్రభుత్వానికి. అంటే ఇక్కడ ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఓకే మీరు ఇవ్వాలనే ఆలోచన ఉంది, ఆశ ఉంది, సంకల్పం ఉంది, అంతా బాగానే ఉంది.